హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే మీకు డ్యామ్ షూర్గా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎందుకన్నట్టయితే ఈ వీడియోలో మనం ఐఫోన్ యొక్క బ్యాటరీ ఎలా సేవ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఆ టిప్స్ ఏందో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వచ్చినట్లయితే ఇందులో మనం ఫస్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 11 సిరీస్ తర్వాత వచ్చిన సిరీస్ అన్నిటికీ ఐఫోన్ 26 అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆ ఐఫోన్ 26 అప్డేట్లో మనకి కొత్తగా గ్లాసీ ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది కదా. ఆ గ్లాసీ ఎఫెక్ట్ ఇక్కడ రెడ్యూస్ చేశారంటే మీ బ్యాటరీ అనేది కొంచెం అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ కనిపిస్తుంది కదా. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, రెడ్యూస్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. రెడ్యూస్ ట్రాన్స్పరెంట్ అనేది డిజేబుల్లో ఉంది. ఇక్కడ డిజేబుల్లో ఉన్నప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైట్గా బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెడ్యూస్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా రెడ్యూస్ అయిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ యూస్ చేశారంటే మీ యొక్క మొబైల్ బ్యాటరీ అయితే సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెషర్ అనమాట. దీనికోసం మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది. జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అలాగే మరీ క్రిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెషర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఎనేబుల్ అయితే అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే టాప్లో చూసారంటే బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెషర్ క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ మీకు కనబడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆఫ్, వైఫై అండ్ మొబైల్ డేటా. ఇక్కడ మనం ఆఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ డిజేబుల్ అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెషర్ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టామంటే మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రిఫ్రెష్ కావన్నమాట. ఈ ఆప్షన్ ద్వారా కూడా చాలా బ్యాటరీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ కనుక మీరు డిసేబుల్లో పెట్టారంటే ఇక్కడ కూడా మీరు బ్యాటరీ అనేది చాలా వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ ట్రాకింగ్ కనిపిస్తుంది కదా. ట్రాకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ టాప్లో చూసారంటే అలౌ యాప్స్ టు రిక్వెస్ట్ టు ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆటోమేటిక్ మీ మొబైల్లో అనేది ఎనేబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ని డిజేబుల్ చేశారంటే ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. లైక్ అలౌ యాప్స్ టు కంటిన్యూ ట్రాకింగ్, ఆస్క్ యాప్స్ టు స్టాప్ ట్రాకింగ్, క్యాన్సిల్ అనమాట. ఇందులో మనం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ ఆటోమేటిక్గా డిజేబుల్గా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ కనుక మీరు ఆఫ్ చేశారంటే మీ మొబైల్లో ఉన్న యాప్స్ అనేవి లొకేషన్ అనేది ట్రాక్ కాకుండా మీ బ్యాటరీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్కి సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ మోడ్లో అయితే ఉంది. మనం ఇక్కడ డార్క్ మోడ్లో అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇంకా అలాగే కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఆటో లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆటో లాక్ అనేది ఎన్ని నిమిషాలు సెట్ చేసుకోవాలా, మనం ఎన్ని సెకండ్స్ సెట్ చేసుకోవాలనేది కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెవర్ అని పెట్టుకున్నామంటే ఒకవేళ మీ మొబైల్ని లాక్ చేయడం మర్చిపోయారంటే మీ స్క్రీన్ అనేది అలాగే ఆన్లో ఉండి మీ బ్యాటరీ అనేది డ్రైన్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 మినిట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీ మొబైల్ లాక్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా 2 మినిట్స్లో అయితే మీ మొబైల్ అయితే లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ అలాగే కింద చూసారంటే రైస్ టు వేక్ ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. ఇక్కడ మనం డిసేబుల్ చేసామంటే దీనివల్ల యూస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ లాక్ చేసిన తర్వాత మనం చేతికి తీసుకోగానే ఇక్కడ స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే మనం లాక్ బటన్ ప్రెస్ చేసామో అప్పుడు మాత్రమే మనకు స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను నా మొబైల్ లాక్ చేసి చేతికి తీసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఎలా రొటేట్ చేసినా కూడా మీ స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. ఒకవేళ మీరు లాక్ బటన్ ప్రెస్ చేశారంటే అప్పుడు మీ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 టిప్స్ అయితే చెప్పడం జరిగింది కదా. ఈ 3 టిప్స్ మీరు యూస్ చేశారంటే మీరు కూడా ఇక్కడ 10 to 20% బ్యాటరీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇదన్నమాట వీడియో. చూసారు కదా బ్యాటరీ సంబంధించిన 5 టిప్స్. అలాగే ఈ 5 టిప్స్ మీరు పాటించినట్లయితే 2 days 3 days వస్తుందని నేను చెప్పలేను. బ్యాటరీ 10% to 20% అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు 5 టిప్స్ యూస్ చేసిన తర్వాత మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఫర్దర్గా ఏమైనా ఐఫోన్ గురించి వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.